ఇప్పుడు కలిని విష్ణుమూర్తి అంతం చేసేసిన తర్వాత ఏం జరుగుతుందని చెప్తాను. కలి ఉన్నప్పుడు ఏం చేశాడంటే రాక్షసులకు శక్తులను ఎక్కువ ఇచ్చాడు, దేవతల శక్తులు తగ్గించాడు. రాక్షసులంటే ఎదుటివారి మనసులో రాక్షస ఆలోచన కలిగించాడు. అదే ఆ రాక్షస ఆలోచన వల్ల కొన్ని వికృత మతాలు పుట్టి ఆ మతాలు మాంసాహారాన్ని ఎక్కువ ప్రేరేపించాయి. మాంసాహారాన్ని, జోదాన్ని, మద్యపానాన్ని, వ్యభిచారాన్ని, తర్వాత ఇంకో భయంకరమైన అలవాటు ఏంటంటే జోదం. ఆ జోదాన్ని అలవాటు చేసాయి ఆ యొక్క రాక్షస మతాలు. ఆ రాక్షస మతాలు చేసిన అలవాటు వల్ల కలి చనిపోయినా సరే అవశేషాలు మిగిలిపోయి ఆ అవశేషాల వల్ల మనుషులు రాక్షస బుద్ధులు అలవరుచుకొని సంపాదన మీదే ఉంటుంది కానీ దైవ చింతన మీద ఎక్కువ ఆలోచన ఉండదు. ఈ ఆలోచన ఉండడం వల్ల మనిషి రాక్షస ఆలోచనలు వచ్చి మనిషే రాక్షసుడిగా తయారైపోతాడు. ఎందుకంటే ఆ యొక్క వికృత మతాలు అలాగా ప్రేరేపిస్తాయి. హిందూ మతం మంచి మతం. హిందూ మతం కాకుండా, హిందూ ధర్మం కాకుండా వికృత మతాలు తన యొక్క ప్రభావాన్ని చూపించి మనిషిని రాక్షసుడిగా తయారు చేస్తాయి. ఇలా చేసి కలియుగాంతం కొన్ని లక్షల సంవత్సరాల వరకు అలాగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనిషిని అంతం చేయలేము కాబట్టి. శంబల నగరంలో కలికి పుట్టి ఆ వికృత మతాలు పెట్టిన అవశేషాల వల్ల వచ్చి దుష్ట సంహారం చేస్తాడు. దొరికినోడిని దొరికినట్టుగా చెడ్డవాళ్ళని సంహరిస్తాడు. అలాగా కలికి అవతారం ఉంటుంది. కలియుగం అంతం అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయి. కలి అంతం అయిపోయినా సరే కలియుగం అంతం అవ్వదు. అదే కలియుగం యొక్క రహస్యం.